అవుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు పద్ధతిగా కేసు పెడితే నిలుస్తుంది. నన్ను ఎక్కువ రోజులు జైలు ఇప్పుడు 16 నెలలు అప్పుడు జైల్లో పెడితే ఏమవుతుంది? జగన్ అప్పుడే బయట పార్టీ పెట్టాడు కాంగ్రెస్ నుంచి. ఒక 16 నెలలు 20 నెలలు కానీ జైల్లో పెట్టేస్తే, వీళ్ళని ఎక్కువ నెలలు జైల్లో పెట్టేస్తే జగన్ పార్టీ పురిట్లోనే ఫినిష్ అయిపోతుంది. అందుకోసం ఈ ఈ ప్రయోగం చేశారు. దానివల్ల ఏమైంది? వాళ్ళు చేసిన ఆ ప్రయోగమే ఆ 16 నెలలు జైల్లో పెట్టడానికి పనికొచ్చిందేమో కానీ ఆ రకంగా కాంగ్రెస్ నష్టపోయింది. ఇప్పుడు ఆ కేసు నిలవదు. ఇప్పుడు ఏ పారిశ్రామికవేత్తల్ని మీరు కూడా దుర్మార్గంగా పెట్టుబడులు పెట్టేదంటే మీరు కూడా తప్పు చేశారని పెడితే ఏ పారిశ్రామిక నేను ఇష్టపూర్వకంగానే కొన్నానని చెప్పేస్తాడు షేర్లు. ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ ఒకరొకరు సర్దుకుంటున్నారు. ఏడు నిలబడుతుంది కేసు. కాబట్టి కేసు యొక్క మోటివే పొరపాటు. కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటే జగన్ గారికి ఆ రోజు కష్టమైంది. ఈరోజు అదే అతన్ని కాపాడుతుంది. ఖచ్చితంగా డిశ్చార్జ్ లెవెల్లో పోతుంది. కానీ ఎందుకు పోలేదంటే సిబిఐ మాత్రం ఎంత పోతుంది, దాని కూడా పరిమితి దానికి ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ కేసు నిలబడదు. ఓకే ఓకే. ఏంటి విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్లో 2 కీలక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సీటు ఎవరికి వెళ్తుందని చెప్పేసి ఒక న్యూస్ వినిపిస్తుంటే, మళ్ళీ దాన్ని బీజేపీ తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించాలి రాజ్యసభకు అని చెప్పేసి ఒక వార్తలు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అలాంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ లేకపోతే జనసేనకి ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన అంశం లేదు. జనసేన ఏమన్నా తీసుకొని వాళ్ళ ప్రస్తావనాన్ని అక్కడేమన్నా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? న్యాయంగా సహజ న్యాయ సూత్రాలు పాటిస్తే జనసేనకే వాళ్ళది. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు తెలుగుదేశం తీసుకునింది, ఒకటి బీజేపీ తీసుకునింది. నిజానికి 2 తెలుగుదేశం ఇంకోటి మిత్రపక్షానికి ఇవ్వదలుచుకుంటే అప్పుడే జనసేనకి ఇచ్చుండాలి. ఎందుకంటే 164లో 134 తెలుగుదేశంకి అయితే 21 జనసేనకి, బీజేపీకి వచ్చింది 8. ఆ దామాషా ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ తెలుగుదేశానికి ఇస్తే రెండోది జనసేనకి ఇవ్వాలి. దామాషా ప్రకారం సహజ న్యాయ సూత్రాలు తీసుకుంటే అప్పుడు ఇవ్వలేదు. 3వ స్థానంలో ఉన్న బీజేపీకి ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంకోటి రాజీనామా వచ్చే ముందుకు వస్తే ఇప్పుడు కూడా బీజేపీకే ఇస్తే తెలుగుదేశానికి 2, బీజేపీ 2, జనసేన ఏం కావాలి? అప్పుడు జనసేన కాబట్టి జనసేనకి ఇస్తారని నేను అనుకోవట్లా. బట్ సహజ న్యాయ సూత్రాలు చూస్తే ఆయనకి ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి. అంటే ఇస్తారని మీరు అనుకోవట్లేదంటే ఇచ్చే పరిస్థితి లేదనే? అంటే నేను బీజేపీ వైపే వెళ్తుంది ఆ సీట్ అని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే ఎవరు లబ్ధి పొందుతారు? ఖచ్చితంగా కూటమి లబ్ధి పొందుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఎన్నుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ ఎలక్షన్ జరుగుతుంది. ఏకపక్షంగా వాళ్ళ కూటమికి అధికారం ఉంది కాబట్టి మెజారిటీ కొట్టేస్తారు సీట్, ఇబ్బంది ఏమి లేదు. అది తెలిసి కూడా ఆయన రాజీనామా చేసినాడంటే చాలా మందిలో ఉన్న అనుమానం బీజేపీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారనే కదా. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటుంది బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సరే బీజేపీ ఏ ప్రయోగం చేస్తుంది అనేది మనం చూడాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా, చిరంజీవి గారికి ఇస్తారా అనేది చూడాలంటే 29 ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఇంత తాపత్రయపడరు. 29 ఎన్నికల లోపల ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు అనేది దాన్ని బట్టి, ఆ ప్రయోగం ఎవరితో చేయించాలి, ఎట్లా చేయించాలనే దాన్ని బట్టి ఏమన్నా సీటు ఇవ్వచ్చు. కిరణ్ కుమార్ రెడ్డికి, సంజయ్ గారికి ఇస్తారా, లేదా బయట నుంచి ఏమన్నా వాళ్ళ కేంద్ర మంత్రులకి ఏమైనా ఇచ్చుకుంటారా తెలియదు. కానీ బీజేపీకి అంటూ ఇస్తే కూటమిలో సంక్షోభానికి పునాది పడినట్టు అవుతుంది. ఎందుకంటే ఇస్తే ఎందుకంటున్నానంటే 2 కారణాలు. ఒకటి, విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ సంక్షోభంలో పడిపోతుంది అందరూ అనుకున్నారు. కానీ ఏరే పార్టీ వాడు రాజీనామా చేస్తే మనం సంక్షోభ విచిత్రమైన సంక్షోభం అంటే ఎట్లే గొడవలు అయిపోతాయని కాదు, సంక్షోభానికి బీజం పడుతుంది అంటున్నాను. బీజం వేసిన అంటే అందరిలో ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమొస్తుంది అనుమానం? మనకు 8 ఉన్నా మొదటిసారి అయితే ఇచ్చేసినారు, రెండోసారి అయితే ఇస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో ఒక జూబ్లిట్ మోడ్ వస్తుంది. మనకి 8 సంఖ్య కాదు, మన ఢిల్లీ వాళ్ళు చక్రం చెప్తున్నారు, మనం ఏం చెప్తే అది జరగాల్సిందని బీజేపీ వాళ్ళు కొంచెం రైజ్ అవుతారు. బీజేపీ వాళ్ళు రైజ్ అయినారనుకోండి రాష్ట్రంలో, అది కొంత ఇరిటేషన్. అసలు 8 సీట్లు వచ్చిన 134 మీద రైజ్ అయితే ఎట్లా, ఇది ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏమొస్తుంది? నేను చెప్పాను సహజ న్యాయ సూత్రాల ప్రకారం జనసేనకి ఇవ్వాలి. అప్పుడే ఇచ్చి ఉండాలి, అప్పుడు ఇవ్వని కనీసం ఇప్పుడే ఇప్పుడు ఇకపోతే మీకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, సోదరుడు ఇంకొక మంత్రి, మీరు మాత్రం బాగా తీసుకోండి, రాజ్యసభ సీట్లు ఊరికంటే వాళ్ళకి ఇచ్చేది, మేము మాత్రం ఇప్పుడు ప్రకటించారు కదా ఎవరు గొడవలు పడద్దని, మేము మాత్రం గొడవ పడకుండా దేశ సేవ చేస్తూ ఉంటాం అనే చర్చ కింద వస్తుంది కదా. కాబట్టి జనసేనలో మాకు అవమానం జరిగింది, మాకు 2వ ప్లేస్ లో ఉండాలి గుర్తించలేదు, వాళ్ళు ఒక అనుమానాలకి బీజం పడుతుంది. తెలుగుదేశం వాళ్ళకి అసలు సంక్షోభం స్టార్ట్ అవుతుంది. ఇంతటికి ఎవరు అధికారుల రాష్ట్రంలో ఉంటారు, మనం వాళ్ళ 8 ఉన్న వాళ్ళు అడిగితే ఒకసారి రాజ్యసభ ఇచ్చాం, మళ్ళీ ఇంకొకరు రాజీనామా ఇట్లా ఇచ్చుకుంటా పోతుంటే బీజేపీ అని చెప్తే అది వింటా ఉంటే మనం
అసలు ఇంతటికి భవిష్యత్తులో వాళ్ళు ఏం చెప్తే జరిగితే రేపు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. మన అస్తిత్వం ఏంటంటే తెలుగుదేశంలో సమస్య అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నిట్లో కూడా ఒక లుకలుకల కందామా, ఒక సంక్షోభాన్ని, ఒక బీజం ఇప్పుడే జరగదు ఏమి, ఒక బీజం పడి ఇంకా ప్రతి పరిణామంని 3 పార్టీలు వాళ్ళు ఎందుకు చేసినారు, వీళ్ళు ఎందుకు చేయి, రాష్ట్రంలో ఏమైనా జరగని దీని వెనకాల బీజేపీ ఉందా, తెలుగుదేశం ఉందా, జనసేన ఉందా, ఈ పీకులాడు సరిపోతుంది. రాజీనామా చేసిందేమో నీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, ఇబ్బంది పడేదేమో వాళ్ళేమో 2 రోజులు సర్దుకున్నారు. పైపెచ్చి ఒకే రోజు ఒకరి పట్ల ఒకరి ప్రేమను ఒలకబోసుకున్నారు. నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన పోతే నువ్వు నా పార్టీ పిల్లరని వీళ్ళు చెప్పుకుంటే ఇంతరికి ఎవరు రాజీనామా చేసినారు, ఎవరు పోయినారు, ఊరికి వాళ్ళకి అర్థం కాల. రాజీనామా చేసిన ఆయన సంతోషంగా ఉన్నాడు, రాజీనామా పోయిన పార్టీ సంతోషంగా ఉంది. ఈయన ఏందో మనకు వచ్చాడు తంట అని చెప్పి వీళ్ళు బిప్పులాడుకుంటారు. వీళ్ళకి అనుమానం గురిలో ఉన్నది ఒక, నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ ఒకటైతే ఏదో తెలియని అనుమానం, ఇంతరికి ఎందుకు రాజీనామా చేసినాడు, రాజీనామా చేసినాడు, రాజీనామా చేసిన ఆయన తిట్టాలి జగన్ ని, లేదా గెలిపిన దానికి ఆయన తిట్టాలి వీళ్ళు ద్రోహం చేసినామని. వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు. ఏంది అర్థం కాల, రాజీనామా చేసి సరసాలు ఆడుకుంటాం అంటే మన పరిస్థితి ఏంది, ఏదో జరగబోతోందని వీళ్ళు భయపడిస్తున్నారు. అందువల్ల విజయసాయి రెడ్డి గారి రాజీనామా కూటమిలో సంక్షోభానికి బీజం పడినట్టుగా మొత్తం భావించాల్సి వస్తుంది. ప్రోయాక్టివ్ గా మీడియా ఎక్కువ దీని మీద స్టాండ్ తీసుకుంది, మీడియా ఎక్కువ మాట్లాడింది. కానీ ఇప్పుడు మీడియా ఏం క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని తిడితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటేనో దాని మీద అలిగేషన్ చేయడానికో దాని మీద ఏమైనా కామెంట్ చేయడానికో మీడియాకి ఒక ఛాన్స్ ఉండేది. కానీ అలాంటిది రివర్స్లో ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని, టీడీపీకి సంబంధించిన మీడియాని పెద్ద ఎత్తున మళ్ళీ మాట్లాడుతూ వస్తున్నారు. నేను కూడా ఒక ఛానల్కి సంబంధించిన అంశం గురించి మళ్ళీ అది తలెత్తుతూ తీసుకొస్తూ వచ్చేది. అంటే ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి క్లాష్ కంటే కూడా ఆయన వారు ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. అంటే మీడియాకు వచ్చిందని ప్రాణ సంకటం. ముందు చేస్తే ఒక సమస్య, ఇప్పుడు ఫస్ట్ సంబరాలు చేసుకున్నారు 1 గంట సేపు, వాళ్ళకి అర్థం కాల. పైపించి ఒక రోజు తర్వాత ఇంకా పూర్తిగా గందరగోళ పడిపోయినారు. ఒకే ఛానల్లో మొదటి గంట డిబేట్ ఏమో వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గులు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి గారు అంతా మొత్తం పేర్లన్నీ చదివేసి వాళ్ళు బాధలు భరించలేకుండా చాలా గొప్ప విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని చెప్పి అరగంటలోనే మళ్ళీ డౌట్ వచ్చేసింది. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత కూడా మీ పేపర్ల సంగతి చూస్తాను, పరువు నష్ట దావా కొనసాగుతుంది, జగన్కు నాలాంటి వాడు 1000 మంది పోయినా జగన్కి ఏం కాదనడంతో ఇదేదో తేడాగా ఉందిరాని బాబు అని మళ్ళీ మొదటికి వచ్చారు. దానితో వైసీపీ వాళ్ళు కూడా ప్రకటన ద్వారా మీరు మా పిల్లర్స్, మీరు మీ గౌరవిస్తాను వీళ్ళు చెప్పడం ద్వారా ఇదేదో తేడాగా ఉందని వాళ్ళు భయపడ్డారు. కాబట్టి మీడియాకి మనకు సంబంధం లేని పనులంతా నెత్తినేసుకుంటే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒక వార్త వచ్చింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు, నేను చెప్పేది చెప్తాను, మీరు అనుకునేది మీరు వేసేస్తే మీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఏరే వార్త వచ్చినా దాన్ని కూడా వేసుకుంటారు. కానీ మీకు ఒక అజెండా పెట్టుకున్నారనుకోండి, ఈ వార్తని ఎట్ట చంద్రబాబు మెడ చుట్టాలి, జగన్ ఆ అజెండా మీరు పెట్టుకున్నప్పుడు మీకు తలనొప్పి వస్తుంది, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉండదు. అజెండా ఇంటర్నల్ అజెండా మీడియాకు ఉంటే ఈ తలనొప్పులు వస్తాయి. లేకపోతే వార్తగా చదివాలి అంటే వార్తగా చదివేస్తారు. కాబట్టి వీళ్ళకి ఒక అజెండా ఉండి ఏడ్చింది కాబట్టి ఈ సమస్యలన్నీ. ఈ అదే అజెండా ఇప్పుడు ఏపీకి 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చింది, 4 లక్షల ఉద్యోగాలను కల్పించింది. మరి మీరు చూసే ఉంటారు పేపరు. చంద్రబాబు నాయుడు గారేమో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పర్యటన అంతా కూడా ఒక మిత్, అక్కడ ఏమి లేదు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి పలకరించుకోవడానికో లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పుకోవడానికో పనికొస్తుంది తప్పితే అక్కడ ఎంఓయూలు చేసుకుని ఏదో తీసుకొచ్చేది ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్తే, దావోస్లో బ్రాండ్ ఏపీ పెరిగిపోయింది, 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. మరి ఏంటి అవన్నీ నిజంగానే వచ్చాయా లేదంటే మళ్ళీ ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ సక్సెస్ చేయడానికి చూస్తున్నారా? చంద్రబాబు గారు చెప్పింది, వారు చెప్పింది ఉద్దేశం ఒకటే. పత్రికల్లో వచ్చిన 6 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారు అదొక మిథ్య అని చెప్పడం రెండూ ఈక్వలే, కానీ వేరుగా కనపడతాయి. కారణం ఏంటంటే దావోస్ నుంచి ఒక్క ఎంఓ కూడా కుదరలేదు కాబట్టి